పని పట్టేందుకు పినాకా రాకెట్ లాంచర్లు మరింత శక్తివంతంగా రెడీ అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పినాకా MK3 రాకెట్లు శత్రు దేశం పాకిస్తాన్కు కాలరాత్రి చూపించాయి. 120 కిలోమీటర్ల రేంజ్లోని శత్రు లక్ష్యాలను క్షణాల్లోనే సర్వనాశనం చేశాయి. పాక్లోకి ఎయిర్ డిఫెన్స్ నడ్డి విరిచాయి. ఉగ్రవాదుల స్థావరాలను నామరూపాలు లేకుండా మట్టిలో కలిపేశాయి. అంతటి సామర్థ్యం కలిగిన పినాకా రాకెట్ వ్యవస్థను మరింత డెవలప్ చేసింది DRDO. ఇదో మల్టీ బేరల్ రాకెట్ లాంచర్. పినాకా MK4 పేరుతో భారత అమ్ముల పొదిలో చేరబోతుంది ఈ అధునాతన అస్త్రం. పినాకా అంటే శివుడి ధనస్సు పేరు. మహాదేవుడి ధనస్సు ఎలాంటి శక్తివంతమో భారత సైన్యంలో ఉన్న పినాకా కూడా అంతే సామర్థ్యంతో పనిచేస్తుంది. ప్రయోగించిన వెంటనే శత్రువుల లక్ష్యాల వైపు మెరుపు వేగంతో దూసుకెళ్తుంది. పెను విధ్వంసం సృష్టించే విషయంలో పినాకాకు పినాకే సాటి అని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పినాకా MK3 దాదాపుగా 120 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసింది. ఇప్పుడు పినాకా MK4 దాదాపుగా 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకోగలదు. అంతేకాదు పినాకా MK4 నుంచి 44 సెక్షన్లను 72 రాకెట్లను ప్రయోగించే వీలుంది. అంటే క్షణకాలంలో నిప్పుల వర్షం కురిపిస్తూ శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తించడం ఈ అధునాతన అస్త్రం సొంతం. భారత సైన్యంలో పినాకా 1986లో చేరింది. కార్గిల్ వార్ సమయంలోనే పినాకా దెబ్బ ఎలా ఉంటుందో పాకిస్తాన్ రుచి చూసింది. పాక్లోని బంకర్లను నామరూపాలు లేకుండా మట్టిలో కనిపేసింది. తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో మరింత డెవలప్ చేయడంతో పినాకా శక్తి ఎలా ఉంటుందో మరోసారి చూసింది పాకిస్తాన్. ఇప్పుడు 300 కిలోమీటర్ల రేంజ్ అంటే పాకిస్తాన్లోని కీలక నగరాలు దీని పరిధిలోకి వచ్చినట్లే. ఇస్లామాబాద్, కరాచీ నగరాలను పినాకా రేంజ్లో ఉన్నట్టే. బాలిస్టిక్ మిసైల్స్ తరహా దూసుకెళ్లడం పినాకా సొంతం. 100 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. అంతే వేగంగా కిందకు వచ్చి శత్రు లక్ష్యాలను కూడా సర్వనాశనం చేస్తుంది. ప్రయోగించాక మార్గమధ్యంలో దిశ మార్చుకునే సాంకేతిక కూడా పినాకా సొంతం. అంటే శత్రువుల కళ్ళు కప్పి వారి ఎన్ని ఎత్తుగడలు వేసినా ఆటలాడినా పై చేయి పినాకా అస్త్రానిది. 2030 నాటికి పూర్తి స్థాయిలో భారత సైన్యంలో చేర్చేందుకు DRDO దృష్టి పెట్టింది. పినాకా దూసుకెళ్లి పేలితే అది పడిన 1000 మీటర్ల పరిధిలోనే విధ్వంసమే విధ్వంసం. ఆ ప్రాంతం మరుభూమిలా మారిపోతుంది. ప్రస్తుతం 4 రెజిమెంట్ల మల్టీ బేరల్ రాకెట్ లాంచర్లున్నాయి. వీటిని 22 రెజిమెంట్లకు తీసుకెళ్లే పని వేగంగా జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన నష్టానికంటే ఇప్పుడు అభివృద్ధి చేసిన పినాకా MK4ను ప్రయోగిస్తే నష్టాన్ని ఊహించలేరని నిపుణులు చెబుతున్నారు.